ప్రైజ్ ది లార్డ్. యెహోవా నామమునకు స్తుతి కలుగును గాక. పవర్ ఆఫ్ ప్రైజ్కి మిమ్మను ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. ఈ దినం పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుచున్న ఆయన యొక్క వాక్కు ఆదికాండము 18వ అధ్యాయము 3వ వచనం. ప్రభువా, నీ కటాక్షము నా మీదనున్న ఎడల ఇప్పుడు నీ దాసుని దాటిపోవద్దు. అబ్రహాము దేవుని సన్నిధిలో తను ప్రార్థన చేస్తూ ఉన్నాడు, మొరపెట్టుకుంటూ ఉన్నాడు. అబ్రహాము మమ్రే దగ్గరనున్న సింధూర వనములో అబ్రహాము ఎండవేళ గుడారపు ద్వారమందు కూర్చుని ఉన్నప్పుడు యెహోవా ఆయనకు కనబడ్డారంట. అప్పుడు ఆయన కన్నులెత్తి చూచినప్పుడు 3 మనుషులు అతని ఎదుట నిలువబడి ఉన్నారు. వారిని చూచినప్పుడు అబ్రహాము వారిని రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాడు. ఏమనంటే, ప్రభువా, నీ కటాక్షం నా మీద ఉన్నప్పుడు నీ దాసుని దాటిపోవద్దు. ఇప్పుడే నీ దాసుని నీవు దాటిపోవద్దు. నేను కొంచెం నీళ్లు తెప్పిస్తాను, దయచేసి కాలు కొడుక్కుని ఈ చెట్టు క్రింద అలసట తీర్చుకోండి అని అబ్రహాము యెహోవాకు ప్రార్థించినప్పుడు దేవుడు యెహోవా అబ్రహాము యొక్క మొరను ఆయన విని ఉండి అక్కడ ఎండవేళ అక్కడ అలసట తీర్చుకున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అబ్రహాము అక్కడ దేవుని రిక్వెస్ట్ చేసినప్పుడు ఆయన తన యొక్క మనవి వినడం, అక్కడ ఆగి ఉండడాన్ని మనం గమనిస్తూ ఉన్నాం. సో అప్పుడే దేవుని యొక్క ఆశీర్వాదాన్ని వారు పొందుకుని ఉన్నారు. దేవుని తన సన్నిధికి, తన ఇంటిలోనికి ఆహ్వానించి ఉన్నారు, ఉండమని కోరి ఉన్నారు, రిక్వెస్ట్ చేశారు. సో వారికి కాలు కొడుక్కోవడానికి నీళ్ళు, అలాగే భోజనాన్ని పెట్టి ఉన్నారు. అప్పుడు అబ్రహాము దేవుని నుండి గొప్ప ఆశీర్వాదాన్ని తను పొందుకొని ఉన్నాడు. నీకు కుమారుని నువ్వు కలిగి ఉంటావు అని చెప్పి ఉన్నారు. సో దేవుడు యెహోవా మన ఇంటికి మనం ఆహ్వానించినప్పుడు, యెహోవా నువ్వు నా ఇంటిని దాటిపోవద్దు, దయచేసి ఇప్పుడే ఉండాలి అని కోరినప్పుడు యెహోవా అబ్రహాము యొక్క ప్రార్థన ఆలకించారు. యెహోవా అబ్రహాము ఆ స్థలం అక్కడ ఇందిర ఆయన కూర్చుని ఉన్నారు. వారిటిన ఆతిథ్యాన్ని తీసుకున్నారు. గొప్ప ఆశీర్వాదం, వారికున్న లోటును యెహోవా తీర్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. సో మన జీవితాల్లో కూడా యెహోవా దూరముగా అక్కడి నుంచి మనం చూసినట్లయితే ఆ ఎండవేళ గుడారపు ద్వారమందు కూర్చుని ఉన్నారంట. అబ్రహాం దూరము నుండి వారిని గుర్తుపెట్టారు. ఆయన గుర్తుపట్టారు, వారి దగ్గరకు వచ్చారు, వారిని ఆహ్వానించి ఉన్నారు. సో మన జీవితాల్లో ఎండవేళ బహు భయంకరమైన శ్రమలు, కష్టాలు, బాధలు, ఇబ్బందుల్లో మనం ఉన్నప్పుడు యెహోవాను ఆశ్రయించి, తండ్రి మీరు నన్ను దాటిపోవద్దు, నా దగ్గరికి రావాలి అని మనం కోరినప్పుడు తప్పగా ఆయన మన దగ్గరికి వస్తారు. మనం వింటారు, మనం ఇచ్చింది తీసుకుంటారు, మన లోటును తీరుస్తారు, దేవుని యొక్క గొప్ప ఆశీర్వాదాన్ని పొందుకుంటాం. సో అలాగా ఎవరు ఇబ్బందుల్లో, కష్టాల్లో, బాధలలో ఉండి ఉన్నారో ప్రభువును ఆహ్వానిద్దాం. ప్రభు గొప్ప కార్యాలు జరిగిస్తారు. దేవుడి మాటలు మీ వినికిడిలో దీవించునుగాక. ఆమేన్. సకల ఆశీర్వాదములకు కారణభూతుడా మా యెహోవా, పరిశుద్ధుడా, మహాగణుడును మహోన్నతుడు అయిన తండ్రి, నీకే మా నిండు కృతజ్ఞతలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. మా ప్రార్థన మీరు ఆలకిస్తూ ఉన్నారు, మా ప్రార్థనకు మీరు జవాబిస్తూ ఉన్నారు.
నాయన మేము పిలిస్తే పలికే దేవుడుగా మీరున్నారు. నాయన రమ్మని ఆహ్వానిస్తే వచ్చే తండ్రిగా మీరున్నారు. నాయన మా లోట్లన్నీ తీర్చేవారిగా మీరున్నారు. తండ్రి నీకే స్తోత్రాలు. ఈ సమయంలో ఎవరు ఏ పరిస్థితులలో ఇబ్బందులలో బాధపడుతూ ఉన్నారో అట్టి వారికి నీ కృపను అనుగ్రహించి నీ ఆత్మతో నింపి ప్రభువా వారి యొక్క లోటులు తీర్చి నీ నామానికి మహిమకరంగా వారిని నిలవబెట్టుకోమని కోరుతూ ఉన్నాను. థ్యాంక్ యూ డాడీ. ప్రతి విషయంలో చాలిన తండ్రిగా మీరు మాకున్నందుకు మీకు స్తుతి స్తోత్రాలు చెల్లిస్తూ యేసు నామమున ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. దేవుని కృప మీకు తోడయుండును గాక. పరిశుద్ధాత్మ దేవుని యొక్క ఆశీర్వాదాలు ఎల్లప్పుడూ మీకు ఉండును గాక. మీ ప్రియ సహోదరి షారోన్ సువార్తరాజు. షలోమ్.